హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్సి రాసే అభ్యర్థుల కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చెబుతున్నాం. అదే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ సంబంధించి వీటి మీద టెట్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఒక బిట్ రావడం జరుగుతుంది. అయితే ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించి బిట్టు ఏ విధంగా రావడం జరుగుతుంది, వాటిని ఏ విధంగా ఈజీగా ఆన్సర్ చేయాలి, వాటికి సంబంధించిన ట్రిక్స్ అని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ల మీద టెట్ ఎగ్జామ్లో అయితే కంపల్సరీగా బిట్ రావడం జరుగుతుంది. అయితే ఎలాగ బిట్ అడుగుతారంటే, ఒక సెంటెన్స్ ఇచ్చి అది సింపులా కాంపౌండా కాంప్లెక్స్ అని ఐడెంటిఫై చేయమంటాడు. లేదంటే కాంపౌండ్ సెంటెన్స్ కింద ఆప్షన్స్లో 4 సెంటెన్స్లు ఇచ్చి ఇందులో కాంపౌండ్ ఏది, కాంప్లెక్స్ ఏది, సింపుల్ ఏదని ఆ విధంగా అడుగుతాడు. అలాగే కంజంక్షన్స్ మీద, కోఆర్డినేట్ కంజంక్షన్స్ మీద, సబార్డినేట్ కంజంక్షన్స్ మీద కూడా బిట్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా 3 రకాలుగా ఈ టాపిక్ నుంచి బిట్ రావడం జరుగుతుంది. కంపల్సరీగా బిట్ వస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీ జేబులో ఒక మార్క్ ఉన్నట్టే. అలాగనా? ముందు డీటెయిల్ ఇన్ఫర్మేషన్, మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పిన తర్వాత చివరిలో బిట్స్ ఏ విధంగా వస్తా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించి ముందుగా మనం క్లాజ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లాజ్ అంటే ఇక్కడ ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటే, సబ్జెక్టు వెర్బ్, ఆ వెర్బ్ కూడా ఫైనైట్ వెర్బ్ అవ్వాలి. సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటే అది క్లాజ్ అవుతుంది. ఓకేనా? సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటేనే అది క్లాజ్ అవుతుంది. అయితే చూడండి, సబ్జెక్టు ప్లస్ ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఉంది అంటే అది క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఫైనైట్ వెర్బ్లు అంటే చూద్దాం. అక్కడ ఆ ఫైనైట్ వెర్బ్లు అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వెర్బ్ 1 కానీ వెర్బ్ 1 ఎస్ఆర్ఎస్ కానీ ఉన్నా, గో, గోస్, ప్లే, ప్లేస్ అని. వెర్బ్ 2 V1 V2 రెండు కూడా ఫైనైట్ వెర్బ్లే. నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు పీ ఫామ్స్. బి రూపాలలో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు ఏవి కనిపించినా అది మనకి ఫైనైట్ వెర్బ్స్. అలాగే హ్యావ్ ఫామ్స్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవి కూడా ఫైనైట్ వెర్బ్సే. డూ, డస్, డిడ్ ఫైనైట్ వెర్బ్సే. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఈ మోడల్ వెర్బ్స్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్సే. ఇవేవి కనిపించినా ఫైనైట్ వెర్బ్స్. V1 V2 ఇవన్నీ కూడా. నెక్స్ట్ అండి, నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే V3 V4 అంటే వెర్బ్ 1 ING. అలాగే 2 ప్లస్ వెర్బ్ 1 హ్యావింగ్ ప్లస్ V3. V4 అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం వెర్బ్ ఫామ్స్ V1 V2 V3 V4 V5 అని. అందులో వెర్బ్ 1 ING, ప్లేయింగ్, గోయింగ్, సీయింగ్ అని అవి ఏ వచ్చినా సరే అవి నాన్ ఫైనైట్ వెర్బ్సే. వెర్బ్ యొక్క 3వ రూపము 2 ప్లస్ వెర్బ్ 1 టు గో, టు ప్లే ఇవి కూడా నాన్ ఫైనైట్ వెర్బ్సే. హ్యావింగ్ ప్లస్ V3 ఇది కూడా నాన్ ఫైనైట్ వెర్బ్సే. ఓకేనా? ఇప్పుడు ఒక సెంటెన్స్లో ఫైనైట్ వెర్బ్స్ ఇవేవైనా ఉంటే, ఈ ఫైనైట్ వెర్బ్స్ ఉంటేనే అది క్లాజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాజ్ అనేది 2 రకాలు, ఇండిపెండెంట్ క్లాజు, డిపెండెంట్ క్లాజు. ఇండిపెండెంట్ క్లాజ్ అని IC అంటాం, డిపెండెంట్ క్లాజ్ అనే DC అంటాం సింపుల్గా షార్ట్ కట్లో. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అందులోనే మీనింగ్ ఉంది. ఇండిపెండెంట్ అంటే అది దేనిపైన ఆధారపడదు, అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఈ ఇండిపెండెంట్ క్లాజ్ అనే మెయిన్ క్లాజ్ అని పిలుస్తాం. కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇది ఎటువంటి క్లాజ్ పైన ఆధారపడదు, దీనిని మెయిన్ క్లాజ్ అని పిలుస్తాం. మరి డిపెండెంట్ క్లాజ్ అంటే, డిపెండెంట్ క్లాజ్ అంటే అందులోనే మీనింగ్ ఉంది, ఇది వేరే క్లాజ్ మీద ఆధారపడుతుంది అంటే ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. మరియు ఈ డిపెండెంట్ క్లాజ్ని ఇంకో పేరు ఏంటంటే సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తాం. అంటే ఈ డిపెండెంట్ క్లాజ్ అవ్వాలంటే, లేదా సబార్డినేట్ క్లాజ్ అవ్వాలంటే ఒక సబార్డినేట్ కంజంక్షన్ స్టార్టింగ్లో ఉంటుంది. సబార్డినేట్ కంజంక్షన్స్ ఇఫ్, వెన్, ఆఫ్టర్, బిఫోర్, సిన్స్, బికాజ్ ఇవన్నీ తర్వాత వస్తాయి, మీకు కాంప్లెక్స్ సెంటెన్స్లో వస్తాయి. ఆ విధంగా సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటే అది డిపెండెంట్ క్లాజు. ఓకేనా? ఇక్కడ 2 క్లాజుల్లోనూ కూడా సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్లో ఉంటాయి. 2 క్లాజులే. క్లాజ్ అంటేనే సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. కానీ కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందేనేమో ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందేమో డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. ఇప్పుడు జాగ్రత్త వచ్చండి, ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ ఉదాహరణలో యూ విల్ పాస్ ది ఎగ్జామ్. సో యూ విల్ పాస్ ది ఎగ్జామ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది, నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు అని. ఎటువంటి విల్ ఉంది, యూ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్. ఇది సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉందంటే క్లాజు, మరి కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి ఇండిపెండెంట్ క్లాజ్. ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్, సబ్జెక్టు ఈజ్ అనేది మనం ఇక్కడ ఫైనైట్ వెర్బ్.
కాబట్టి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటే క్లాజ్ అవుతుంది మరియు కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది, అతను హైదరాబాద్ వెళ్తున్నాడని, కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాజ్. నెక్స్ట్ డిపెండెంట్ క్లాజ్కి వద్దాం. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్. చూడండి ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఉంది, వర్క్ అనేది వెర్బ్ వన్ ఉన్నా కూడా ఫైనైట్ వెర్బ్ అని చెప్పాను. వెర్బ్ 1 వెర్బ్ 2 రెండు ఫైనైట్ వెర్బ్సే. సో ఇది క్లాజే, కాకపోతే ముందు ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంది అక్కడ, ఇఫ్ అని. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉండడం వల్ల అది ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అవుద్ది లేదా సబార్డినేట్ క్లాజ్ అవుద్ది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే నువ్వు బాగా కష్టపడితే అన్నావు తప్ప దాని పక్కన కంప్లీట్ మీనింగ్ లేదు. నువ్వు బాగా కష్టపడితే ఏమవుద్ది, ఎగ్జామ్ పాస్ అవుతావా, లేదా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతావా, లేదా కలెక్టర్ అవుతావా, టీచర్ అవుతావా అని పక్కన మరో సెంటెన్స్ మరో క్లాజ్ ఉంటేనే మీనింగ్ వస్తుంది. అంటే ఈ క్లాజులు అనేవి వేరే క్లాజ్ మీద ఆధారపడతాయి, అందుకే వీటిని డిపెండెంట్ క్లాజులు అంటాం. ఇటువంటి సిన్స్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సిన్స్ ఉంది ఇక్కడ, సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది క్లాజే. అయితే ముందు ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉండడం వల్ల అది డిపెండెంట్ క్లాజ్ అయింది, దీనిని సబార్డినేట్ క్లాజ్ అయింది అని అర్థం. అంటే అతను ఫేవర్తో బాధపడుతూ ఉండడం వలన అని అర్థం. సిన్స్ అనే పదం ఉండడం వల్ల, సిన్స్ ముందుంది కాబట్టి అతను ఫేవర్తో బాధపడుతూ ఉండడం వల్ల ఏం జరిగింది, నెక్స్ట్ కంటిన్యూస్ లేదు, అందుకే ఇన్కంప్లీట్ మీనింగ్ అనమాట డిపెండెంట్ క్లాజెస్. స్కూల్కి రాలేకపోవడం చెప్పాలి, అంతే కదా, చెప్తే కదా మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్టార్టింగ్లో ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంది అంటే అది సబార్డినేట్ క్లాజు లేదా డిపెండెంట్ క్లాజు. ఓకేనా. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్లో ఒకటే ఇండిపెండెంట్ క్లాజు ఉంటే, ఇండిపెండెంట్ క్లాజు ఒకటే ఉండాలి, దానినే సింపుల్ సెంటెన్స్ అంటాము. ఓకేనా. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే చెప్పాను, కంప్లీట్ మీనింగ్ ఇచ్చేది. సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఒకటే ఉండాలి, అది ఇండిపెండెంట్ క్లాజు. అప్పుడు అది ఏమవుద్దంటే సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ అదే సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్. సింపుల్ సెంటెన్స్ని మరికొన్ని సందర్భాలలో ఎలా ఉపయోగిస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, బికాజ్ ఆఫ్ తో స్టార్ట్ అయ్యి మధ్యలో కామా ఉండి తర్వాత ఒక మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్. అంటే బికాజ్ ఆఫ్తో ఒక సెంటెన్స్ ఉండి మధ్యలో కామా ఉంటుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్తో మరొక క్లాజ్ ఉంటుంది అక్కడ, అదే మెయిన్ క్లాజ్. అంటే ఈ సెంటెన్స్ అంతటికి కూడా ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటే అని అర్థం. ఓకేనా. ఇదంతా ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. మరి ఇదేంటంటే ఫ్రేజ్ అనమాట, కాబట్టి ఇది క్లాజ్ అవ్వదు, ఫ్రేజ్. బికాజ్ ఆఫ్ ఉండి కామా ఉండి తర్వాత సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్. అలాగే డ్యూ టు కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, ఓయింగ్ టు కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, ఆన్ అకౌంట్ ఆఫ్ కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, ఇన్ స్పైట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉండి కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, హ్యావింగ్ ప్లస్ V3 కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, బిసైడ్స్ చివరన కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, బీయింగ్ ప్లస్ కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్. ఈ విధంగా ఉన్నవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్లే. మీరు ఇమ్మీడియట్గా సింపుల్ సెంటెన్స్ కింద టిక్ పెట్టచ్చు. ఓకేనా. ఈ విధంగా గుర్తుంచుకోండి, చాలా ఈజీ. అలాగే TOO2తో ఏ సెంటెన్స్ ఇచ్చినా అది సింపుల్ సెంటెన్సే. ఓకేనా. ఇప్పుడు వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఫ్రెండ్స్. గిరి ఈజ్ వాచింగ్ టీవీ. ఇది ఏ సెంటెన్స్ అంటే, ఇందులో చూడండి సబ్జెక్టు, ఇది ఫైనైట్ వెర్బ్. సో ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉందంటే వాడు ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏ సెంటెన్స్, ఏ టైప్ ఆఫ్ సింపులా కాంపౌండా కాంప్లెక్స్ అని అడిగితే ఆ సెంటెన్స్లో కానీ ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉందంటే అది ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉన్నట్టు. ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉంది అంటే అది సింపుల్ సెంటెన్స్, సింపుల్ లాజిక్. ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉండాలి. ఫైనైట్ వెర్బ్ అంటే ఆల్రెడీ చెప్పాను, వెర్బ్ 1 కానీ వెర్బ్ 2 కానీ, అమిజారు, వజ్వర్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, మోడల్ వెర్బ్స్, అది ఒకటే ఉన్నట్లయితే, ఫైనైట్ వెర్బ్ ఒకటే ఉన్నట్లయితే అది సింపుల్ సెంటెన్స్. గిరి ఈజ్ వాచింగ్ టీవీ, సింపుల్ సెంటెన్స్. కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అనమాట. షీ విల్ కంప్లీట్ ద వర్క్ టుమారో. విల్ ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్, సింపుల్ లాజిక్ అనమాట, ఇంకేం లేదు. దే ఇన్వైటెడ్ మీ టు ద ఫంక్షన్. వాళ్ళు నన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. దే సబ్జెక్ట్, ఇది ఫైనైట్ వెర్బ్, వెర్బ్ 2 ఫైనైట్ వెర్బ్, ఇది ఫైనైట్ వెర్బ్. ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉంది అంటే అది సింపుల్ సెంటెన్స్. షీ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్. డిడ్, డూ ఫార్మ్స్, ఇది సబ్జెక్టు, ఇది ఫైనైట్ వెర్బ్. ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉందంటే సింపుల్ సెంటెన్స్. బికాజ్ ఆఫ్ హెవీ రైన్ కామా ద మ్యాచ్ వాజ్ పోస్ట్ పోన్డ్.
ఇక్కడ ఒకటే ఫైనల్ వెర్బ్ వాజ్ ఉంది, బీ ఫార్మ్స్ యామీజార్ ఉన్నా వజ్ వర్ ఉన్నా అది మనకేమవుతుంది చెప్పాను ఫైనల్ వెర్బ్. కాబట్టి ఇది ఫైనల్ వెర్బ్, ఇది సబ్జెక్ట్. సో ఒకటే ఫైనల్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్. లేదు అంటే ఎప్పుడు చెప్పాను ఈ ఇండికేషన్స్ ఏంటంటే బికాజ్ ఆఫ్ తర్వాత ఏదో ఒక సంథింగ్ నౌన్ ఏది ఉండి ఆ తర్వాత కామా ఉండి, బికాజ్ ఆఫ్ తర్వాత కామా ఉండి సబ్జెక్ట్ ఫైనల్ వెర్బ్ ఉందంటే సింపుల్ సెంటెన్స్. హ్యావింగ్ వర్క్డ్ హార్డ్ ఉండి కామా ఉంది ఇక్కడ, హ్యావింగ్ ప్లస్ V3 తర్వాత కామా ఉండి సబ్జెక్టు ఇక్కడ ఫైనల్ వెర్బ్ ఉంది అంటే అది సింపుల్ సెంటెన్స్. వర్కింగ్ హార్డ్ అంటే వెర్బ్ 1కి ING. చూడండి బీయింగ్ ఉన్న వెర్బ్ 1కి ING ఉన్న, బీయింగ్ ప్లస్ సంథింగ్ ఏదో ఒకటి ఉండి కామా ఉన్నా, లేదా వెర్బ్ 1కి ING పక్కన సంథింగ్ ఏదో వర్డ్ ఉండి కామా ఉండి తర్వాత సబ్జెక్ట్ ఫైనల్ వెర్బ్ ఉన్నా ఏమవుద్దంటే మనకి సింపుల్ సెంటెన్స్. ఈ విధంగా వర్కింగ్ హార్డ్ కామా సబ్జెక్ట్ ఇది ఫైనల్ వెర్బ్ కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. ఓకే, ఇదంతా కూడా అయితే ఇవన్నీ ఏంటంటే ముందున్నటువంటివి బికాజ్ ఆఫ్తో రాసినవి, హ్యావింగ్ ప్లస్ V3 రాసినవి, వెర్బ్ 1కి ING రాసినవి, ఇవన్నీ కూడా ఫ్రేజెస్ అనమాట. అందువల్ల ఇటు పక్క ఒక్కటే మనకి మెయిన్ క్లాజ్ ఉన్నట్టు. సో ఇది ఒక్కటే మనకి ఫైనల్ వెర్బ్ కనబడుతుంది ఇందులోనే. కాబట్టి ఒకటే ఫైనల్ వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్. ఫస్ట్ బీయింగ్ అన్ ఇండియన్, నేను ఇండియన్ అనడం వల్ల ఐ రెస్పెక్ట్ మై కంట్రీ. ఓకేనా, ఇండియన్ ఒక భారతీయుడిగా నేను నా కంట్రీని రెస్పెక్ట్ గౌరవించాలని. సో ఇక్కడ బీయింగ్ వెర్బ్ 1కి ING ఉన్నా, బీయింగ్ ఉన్నా, తర్వాత కామా ఉన్నా, తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ ఫైనల్ వెర్బ్ ఉన్నా ఇది సింపుల్ సెంటెన్సే. ఇదంతా కూడా ఫ్రేజ్లు, ఇవి ఫ్రేజులు. ఓకేనా, ఆ తర్వాత నీటిలో ఒకటే ఫైనల్ వెర్బ్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ కామా, ఇన్స్పైట్ ఆఫ్తో ఉండి కామా ఉండ తర్వాత సబ్జెక్ట్ ఇది ఫైనల్ వెర్బ్ ఉంది అంటే సింపుల్ సెంటెన్స్. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ ఈజ్ ఆనెస్ట్, ఈజ్ టూ వీక్ టు వర్క్, టూతో ఇచ్చాడు అంటే అది సింపుల్ సెంటెన్స్. ఎందుకంటే ఇందులో ఒకటే ఫైనల్ వెర్బ్ ఉన్నట్టు ఈజ్. ఓకేనా, అతను పని చేయాలన్నంత నీరసంగా ఉండడం అర్థం. సో మొత్తం టూతో ఇచ్చాడంటే సెంటెన్స్ తప్పనిసరిగా సింపుల్ సెంటెన్స్. ఈ విధంగా సింపుల్ సెంటెన్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే ఈజీగా ఒకటే ఫైనల్ వెర్బ్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో ఇచ్చినప్పుడు ఇది ఒకటే ఫైనల్ వెర్బ్, ఇవన్నీ కూడా ఫ్రేజెస్. ఓకేనా, ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకేనండి, ఇవన్నీ ఫ్రేజెస్ అవుతాయి, ఇవన్నీ ఫ్రేజెస్సే. ఓకేనా, ఈ పక్కన ఉన్నట్లో ఒకటే ఫైనల్ వెర్బ్ ఉంటుంది, మిగతాది అదే మెయిన్ క్లాజ్. కాబట్టి సింపుల్ సెంటెన్స్ ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకున్నాం. కాంపౌండ్ సెంటెన్స్ అనేసరికి మనకి ఆడిచ్చిన సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్సా కాదంటే అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే అందులో 2 లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజులు ఉండాలి. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ. అంటే మీరు ఎక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 ఫైనైట్ వెర్బులు ఉంటాయి. 2 ఫైనైట్ వెర్బులు ఉంటే కాంపౌండ్ సెంటెన్సే. కానీ 2 ఫైనైట్ వెర్బులు ఉన్నాయని చెప్పి కాంపౌండ్ పెడితే తప్పు. ఎందుకంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో కూడా 2 ఫైనైట్ వెర్బులు ఉంటాయి. ఎక్కడ తేడా వస్తుందంటే మధ్యలో ఉన్న కంజంక్షన్ బట్టి వాటి యొక్క పంక్టు వేసిన రాసే విధానాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలము. నేను చెప్పిన ఈ ట్రిక్ ప్రకారంగా మీరు ఆలోచిస్తే మరి కంజంక్షన్తో సంబంధం లేకుండా ఇది కాంపౌండ్, ఇది కాంప్లెక్స్, ఇది సింపుల్ అని మీరు చెప్పగలరు. ఆల్రెడీ సింపుల్ గురించి చెప్పాను. ఒకటే ఫైనైట్ వెర్బ్ కనబడింది అంటే అది సింపుల్ సెంటెన్స్. అలాగే కొన్ని చెప్పాను ముందు బికాజ్ ఆఫ్, ఓయింగ్ టు, డ్యూ టు ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అని. ఇప్పుడు కాంపౌండ్కి వచ్చేసరికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజులు ఉంటే దానిని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ అంటే 1+ అనమాట. 1 కాదు, 1 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అయితే ఈ కాంపౌండ్ సెంటెన్స్లో మనం 2 కానీ అంతకంటే ఎక్కువ అంటే 2 ఇండిపెండెంట్ క్లాజ్ అనేది అర్థం ఏంటి? 2 ఫైనైట్ వెర్బులు ఉంటాయి. 2 ఫైనైట్ వెర్బులు ఉంటే కాంపౌండ్ అవుతుంది. కానీ కంజంక్షన్ పంక్టు వేసిన బట్టే మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే 2 ఫైనైట్ వెర్బులు కూడా కాంప్లెక్స్ కూడా ఉంటాయి. కాబట్టి రెండింటి తేడా ఎక్కడ గమనిస్తారంటే జాగ్రత్త చూడండి. సేమ్ ఇక్కడ సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఇది ఒక మెయిన్ క్లాజు, మధ్యలో కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. అయితే ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా ఉంటుంది. కోఆర్డినేట్ కంజంక్షన్ ముందు కామా ఉండి ఒక కంజంక్షన్ ఇచ్చి తర్వాత సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంది అంటే ఒక సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్తో ఒక సెంటెన్స్ ఇస్తాడు, తర్వాత కామా ఉంటుంది, మధ్యలో కంజంక్షన్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంది అనుకోండి. 2 ఫైనైట్ వెర్బులు వచ్చాయి. మరియు ఈ పంక్టు వేసిన చూడండి ఇక్కడ కామా తర్వాత కంజంక్షన్ ఉంది అంటే అది కాంపౌండ్ సెంటెన్స్. మధ్యలో కామా ఉండి కామా తర్వాత ఒక కంజంక్షన్ ఇస్తే అది కాంపౌండ్ సెంటెన్స్ తిరుగు లేకుండా. ఓకేనా, 2 ఫైనైట్ వెర్బులు ఉంటాయి, కామా ఉంటుంది, పక్కన కంజంక్షన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి మధ్యలోనే. అయితే ఈ కంజంక్షన్ కోఆర్డినేట్ కంజంక్షన్ అంటాం.
ఆ కోఆర్డినేట్ కంజంక్షన్స్ మనకి ఏమన్నంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, సో, ఎస్ అంటే సో. ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఆ కంజంక్షన్స్ వచ్చాయంటే దాని ముందు కామా ఉంటుంది, ఈ కంజంక్షన్ తర్వాత మరి కామా ఉండదు. నెక్స్ట్ అండి మరొక ట్రిక్ ఏంటంటే ఇందులోనే సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ అంటే తర్వాత సెమీకోలన్ అంటే ఇక్కడ కంజక్టివ్ యాడ్వర్బ్స్ ఉంటాయి. కంజక్టివ్ యాడ్వర్బ్స్ అంటే అవి కంజంక్షన్గా పనిచేస్తాయి మరియు యాడ్వర్బ్గా కూడా పనిచేస్తాయి. కంజక్టివ్ యాడ్వర్బ్స్ అని పిలుస్తాం. అట్లే కంజంక్షన్గా పనిచేస్తాయి, యాడ్వర్బ్గా పనిచేస్తాయి. అయితే అవి రాసినప్పుడు దానికి స్ట్రక్చర్ పొంకి వేసినట్టే ఈ ఫస్ట్ సెంటెన్స్ తర్వాత సెమీకోలన్ ఉంటుంది, తర్వాత ఆ కంజంక్షన్ ఉంటుంది, ఆ తర్వాత కామా ఉంటుంది. సెమీకోలను కంజక్టివ్ యాడ్వర్బ్ కామా, సెమీకోలను కంజక్టివ్ యాడ్వర్బ్ కామా ఉండి ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ ఉంటాయి. సో 2 ఫైనల్ వర్బులు ఉన్నాయి మరియు ఈ పొంకు వేసిన కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే కాంపౌండ్ సెంటెన్స్. కామా కంజంక్షన్ ఉండాలి, సెమీకోలను కంజంక్షన్ కామా, సెమీకోలను కంజంక్షన్ కామా ఉంది అంటే అది కాంపౌండే. మరి కంజక్టివ్ యాడ్వర్బ్స్ ఏమన్నాయంటే మనకి ఇక్కడ హౌ ఎవర్, మోర్ ఓవర్, దేర్ ఫోర్, కాన్సిక్వెంట్లీ, నెవర్త్లెస్, మీన్ వైల్, హెన్స్. ఇవి ఇంపార్టెంట్. ఇవి ఏవైనా ఈ మధ్యలో రావడం జరుగుతుంది. వాటి ముందు ఈ పంక్చువేషన్ ఉంటుంది, సెమీకోలను తర్వాత కామా వస్తుంది. నెక్స్ట్ దీనిని ఇంకోలా రాయొచ్చు. కంజక్టివ్ యాడ్వర్బ్స్ ముందే రాస్తాం. సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ ఉండి సెమీకోలన్ బదులుగా ఫుల్ స్టాప్ పెడతాం, తర్వాత కామా పెడతాం. సార్ రెండింటికి ఏడుతాడంటే సపోజ్ ఇక్కడ హౌ ఎవర్ రాసాం అనుకోండి. హౌ ఎవర్ రాస్తే హౌ ఎవర్లోని హెచ్ అనేది ఇక్కడ స్మాల్ లెటర్ రాస్తాం స్టార్టింగ్. కొన్ని దేర్ ఫోర్ రాసినా టీ అనేది స్మాల్ లెటర్ రాస్తాం. ఈ స్ట్రక్చర్కి వచ్చేసరికి సెమీకోలన్ బదులుగా ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది, ఫస్ట్ సెంటెన్స్ రాసి ఫుల్ స్టాప్, తర్వాత ఇక్కడ దేర్ ఫోర్ రాసినప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. టీ క్యాపిటల్ లెటర్, హౌ ఎవర్లో హెచ్ క్యాపిటల్ లెటర్. ఇప్పుడు ముందు ఫుల్ స్టాప్ ఉంటే, ముందు సెమీకోలన్ అంటే స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలా, ముందు ఫుల్ స్టాప్ ఉంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలా, తర్వాత కామా రావాలి. ఇవన్నింటికి కూడా ఓకేనా. సో 2 ఫైనల్ వర్బులు, నెక్స్ట్ ఫుల్ స్టాప్ కంజంక్షన్ తర్వాత కామా, సెమీకోలను కంజంక్షన్ తర్వాత కామా, ఫుల్ స్టాప్ కంజంక్షన్ తర్వాత కామా. ఈ విధంగా ఉంది అంటే అది కాంపౌండ్ సెంటెన్స్. ఓకేనా, ఈజీ అండి. నెక్స్ట్ దీన్ని ఇంకోలా రాయొచ్చంటే ముందు వెనక కూడా 2 కామాలు వస్తాయి. ముందు వెనక 2 కామాలు వచ్చినా కంజక్టివ్ యాడ్వర్బ్ మధ్యలో రాస్తాము. ఇవేవైనా సరే ఈ విధంగా వచ్చినా సరే కాంపౌండ్ సెంటెన్స్. ఓకేనా. నెక్స్ట్ అసలు ఈ మధ్యలో ఏ కంజంక్షన్ కనపడకుండా సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్తో సెంటెన్స్ రాసి మధ్యలో సెమీకోలన్ పెట్టి సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ ఉంటుంది. అంటే మధ్యలో సెమీకోలన్ మాత్రమే ఉన్నా అది కూడా కాంపౌండ్ సెంటెన్సే. మధ్యలో కంజంక్షన్స్ ఏవి కనబడవు, మధ్యలో సెమీకోలన్ ఒకటే ఉంటుంది, అవి కూడా కాంపౌండ్ సెంటెన్స్లే. సో ఈ ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా కాంపౌండ్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయగలరు. ఓకేనా. ఇవి కాకుండా మరికొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అవి కూడా, వాటి మీద బిట్స్ రావడం జరుగుతుంది, చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాంపౌండ్ సెంటెన్స్ రాయడానికి ఉపయోగించే కంజంక్షన్ని మనము 4 రకాలుగా డివైడ్ చేసి చెప్తాం అక్కడ. ఫస్ట్ ఏంటంటే క్యుములేటివ్ కంజంక్షన్స్. క్యుములేటివ్ అంటే ఒకరి కాకుండా ఇద్దరు అని మీనింగ్, 2 లేదా ఇద్దరు అని మీనింగ్ అనమాట. ఆ క్యుములేటివ్ మీనింగ్ వచ్చే కంజంక్షన్స్ అంటే అండ్ అంటే ఇందాక మీకు ఫ్యాన్ బాయ్స్ చెప్పాను, కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఇంపార్టెంట్ అవే. కానీ టోటల్గా ఈ కాంపౌండ్ సెంటెన్స్ మధ్యలో వచ్చే కంజంక్షన్స్ని 4 రకాలు డివైడ్ చేస్తే అందులో ఫస్ట్ ఏంటంటే క్యుములేటివ్ కంజంక్షన్స్ అండ్, యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో సెంటెన్స్ ఇచ్చిన, బోత్ అండ్ ఇచ్చిన, యాజ్ వెల్ యాజ్ ఇచ్చిన అవి కాంపౌండ్ సెంటెన్స్లే. ఓకేనా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఎండ్ అలాగే మనకు తెలిసిందే, ఫ్యాన్ బాయ్స్లో ఎండ్ ఉంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్లో ఎందుకు చెప్తానంటే ఫ్యాన్ బాయ్స్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్స్లో ఇవేవి కవర్ అవ్వవు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉండదు, యాజ్ వెల్ యాజ్ ఉండదు. మరి అప్పుడు అవి ఇస్తే ఏమవుద్ది, అది కాంపౌండ్ సెంటెన్స్ మీకు తెలియదు కదా. అందువల్ల ఇవి కూడా మీరు నేర్చుకోవాలి. నేదర్ నార్, ఎయిదర్ ఆర్ ఆల్టర్నేటివ్, అది కానీ ఇది కానీ, ఆర్, ఎల్స్, అదర్వైజ్. నేదర్ నారు, ఎయిదర్ ఆరు, ఎల్స్, అదర్వైజ్ అవి కూడా కాంపౌండ్ సెంటెన్స్ని ఏర్పరుస్తాయి. అడ్వర్జేటివ్ కంజంక్షన్స్ అంటే బట్, ఎట్, హౌఎవర్, వేరాజ్, నెవర్త్లెస్. అంటే కాంట్రాస్ట్ ఉన్న 2 ఐడియాస్ చెప్తుంది. అంటే వాడికి బాగా కష్టపడ్డాడు కానీ ఫెయిల్ అయ్యాడు, కాంట్రాస్ట్ అనమాట. ఒక పని జరిగితే దానికి రిజల్ట్ యాంటీ రిజల్ట్ వస్తుంది. అటువంటి సెంటెన్స్ని ఈ అడ్వర్జేటివ్ కంజంక్షన్ ఉపయోగించి జాయిన్ చేసి రాస్తాం. బట్, ఎట్, హౌఎవర్, వేరాజ్, నెవర్త్లెస్. అలాగే ఇల్లేటివ్ కంజంక్షన్స్. ఇల్లేటివ్ అంటే రీజన్ని పర్పస్ తెలియజేస్తాయి. సో, దేర్ ఫోర్, హెన్స్, కాన్సిక్వెంట్లీ ఇవన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్స్ని ఏర్పరుస్తాయి. అయితే సింపుల్గా ఇవి కంజంక్షన్స్ కోసం తెలియడం కోసమే. ఎందుకంటే ఒక కంజంక్షన్ ఇచ్చి ఏ కంజంక్షన్ అడగచ్చు,
లేదా కింది వాటిలో కోఆర్డినేట్ కంజంక్షన్ ఏది, లేదా సబార్డినేట్ కంజంక్షన్ ఏది కావాలి. ఎక్కువగా సబార్డినేట్ కంజంక్షన్ బిట్ అడుగుతాడు. సబార్డినేట్ కంజంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అవి తెలియాలంటే ముందు ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ లేదా కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించిన కంజంక్షన్స్ అన్ని మీరు నేర్చుకుంటే, దీని ముందు చెప్పినవి ఇవి కూడా నేర్చుకుంటే చాలా ఈజీగా మిగతావన్నీ మీకు ఆటోమేటిక్గా సబార్డినేట్ కంజంక్షన్స్ అనే ఐడియా వస్తుంది. సెంటెన్స్ని ఐడెంటిఫై చేయడం ఈజీ. ఇప్పుడు చెప్పాను, కామాల బట్టి సెమీకోలన్ బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కంజంక్షన్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మీరు కష్టపడాలి. అందుకే కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించిన కంజంక్షన్స్ అన్ని బాగా నేర్చుకోండి. ఆప్షన్స్లో మీరు ఫిల్టర్ చేయొచ్చు ఆన్సర్ని. ఎందుకంటే సింపుల్ సెంటెన్స్లో మరి ఏ కంజంక్షన్స్ ఉండవు. అయితే కాంపౌండ్ సెంటెన్స్కి లేదా కాంప్లెక్స్ సెంటెన్స్కే కంజంక్షన్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించిన కంజంక్షన్ నేర్చుకుంటే ఆప్షన్స్లో ఆ 3 మీరు ఫిల్టర్ చేస్తే మిగతాది సబార్డినేట్ కంజంక్షన్ అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈజ్ పూర్ బట్ ఈజ్ ఆనెస్ట్. 2 ఫైనైట్ వెర్బులు ఉన్నాయి. 2 ఫైనైట్ వెర్బులు ఉన్నాయి. 2 ఫైనైట్ వెర్బులు ఉంటే వెంటనే అది కాంపౌండ్ అయిపోదు. కాంప్లెక్స్ సెంటెన్స్లో కూడా 2 ఫైనైట్ వెర్బులు ఉంటాయి. దేని బట్టి పోలుస్తాం? మీకు ఈజీ ట్రిక్ చెప్పాను. కామా ఉండి కంజంక్షన్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. మధ్యలో ఐ లైక్ టీ, కామా కంజంక్షన్ ఎండ్ ఉంది. ఐ లైక్ టీ అండ్ షీ లైక్స్ కాఫీ. నేను టీ ఇష్టపడతాను మరియు ఆమె కాఫీ ఇష్టపడుతుంది. కామా కంజంక్షన్ ఉందంటే కాంపౌండ్ సెంటెన్స్. రవి వెంట టు షాపింగ్ మాల్, ఇది ఫైనైట్ వెర్బ్. కామా కంజంక్షను, కామా కంజంక్షన్ బాట్ ఎయిర్ కూలర్, ఇది ఫైనైట్ వెర్బ్. సార్ సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటే కదా మీరు క్లాజ్ అన్నారు. మరి ఇక్కడ ఓన్లీ ఫైనైట్ వెర్బ్ ఒకటే ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది. ఇక్కడ లేదంటే కొన్ని సందర్భాలలో 2 సెంటెన్స్ని జాయిన్ చేసి రాసేటప్పుడు ఎండతో సబ్జెక్టు ఒకటే అయినప్పుడు ఒకసారి రాస్తాం. రవి వెంట టు షాపింగ్ మాల్ అండ్ బాట్ ఎయిర్ కూలర్, దీని సబ్జెక్ట్ కూడా రవి అని అర్థం. సో మొత్తం పెట్టే కామా కంజంక్షన్ ఉంది, 2 ఫైనైట్ వెర్బులు ఉన్నాయి. 2 ఫైనైట్ వెర్బులు ఉంటే కాంపౌండ్ అనుకోవద్దు. పంకు వేసి నేను చెప్పిన ఆ ట్రిక్ మర్చిపోకండి. మధ్యలో కామా కంజంక్షన్ ఉంది, కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్, హీ వాజ్ వెరీ టైర్డ్. హీ వాజ్ వెరీ టైర్డ్, బాగా అలసిపోయాడు. హౌఎవర్ హీ వెంట టు వర్క్, అలసిపోయినప్పటికీ పని చేయడానికి వెళ్ళాడు. సో ఇక్కడ మధ్యలో సెమీ కోలన్ ఉంది, కంజంక్షన్ ఉంది, కామా ఉంది. సెమీ కోలను కామా ఉన్నాయంటే అది కాంపౌండ్ సెంటెన్స్. హీ కాల్డ్ మెనీ టైమ్స్, చాలాసార్లు ఫోన్ చేశాడు, కాల్ చేశాడు. ఫుల్ స్టాప్ ఉంది, కంజక్టివ్ యాడ్వర్బ్ ఉంది, కామా ఉంది. సెమీ కోలను కామా, ఫుల్ స్టాప్ కామా ఉన్నా సరే కాంపౌండ్ సెంటెన్స్. ఇందాక చెప్పాను, సెమీ కోలను తీసేసి ఫుల్ స్టాప్ పెడితే, ఈ సెమీ కోలన్ ఉన్నప్పుడేమో స్మాల్ లెటర్ రాయాలి, ఫుల్ స్టాప్ పెడితే బిగ్ లెటర్ రాయాలి. కంజక్టివ్ యాడ్వర్బ్స్ రాసేటప్పుడు పంక్చుయేషన్ ప్రకారంగా సెమీ కోలన్ తర్వాత కామా వస్తుంది, మధ్యలో కంజక్టివ్ యాడ్వర్బ్ ఉంటుంది. సెమీ కోలన్ రాసినప్పుడు హెచ్ స్మాల్ హెచ్ రాసాం. అదే ఇక్కడ ఫుల్ స్టాప్ రాసేసరికి ఇక్కడ ఏం రాసాం? బిగ్ హెచ్. హౌఎవర్ తర్వాత కామా. ఓకేనా? సో ఇది కూడా ఈ కాల్డ్ మెనీ టైమ్స్, హౌఎవర్ ఐ డిడెంట్ పికప్, చాలాసార్లు చేశాడు కానీ నేను లిఫ్ట్ చేయలేదని. షీ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో స్మార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, యాజ్ వెల్ యాజ్, బోత్ అండ్, వీటితో సెంటెన్స్లు ఇచ్చినప్పుడు అక్కడ మనకు 2 ఫైనైట్ వెర్బులు కనబడవు, 2 క్లాజుల్లా కనబడవు, కానీ అవి కాంపౌండ్ సెంటెన్స్లే. ఇది మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పిన వాటి ఇంపార్టెంట్. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, బోత్ అండ్. నెక్స్ట్, బోత్ రాజు అండ్ గీత వెంట టు మార్కెట్. బోత్ అండ్ ఉంది కాబట్టి కాంపౌండ్ సెంటెన్సే. ఇక్కడ ఎక్కడ కూడా 2 క్లాజుల్లా కనబడవు, నెక్స్ట్ 2 ఫైనైట్ వెర్బులు కనబడవు, కానీ కాంపౌండ్ సెంటెన్సే. ఇక్కడ చూడండి, రాజు అండ్ గీత వెంట టు మార్కెట్, ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాదు. ఎందుకు? సార్ ఎండ్ ఉంది కదా, బోత్ ఎండ్ ఉంటే మాత్రం కంపల్సరీ కాంపౌండే. కానీ ఇక్కడ రాజు అండ్ గీత మరి ఫ్యాన్ బాయ్స్లో కోఆర్డినేట్ కంజంక్షన్ ఎండ్ ఉంది కదా, ఇగో ఎండ్ ఇక్కడ ఉంది, ఇగో ఎండ్ ఉంది. ఎండ్ ఉపయోగించామంటే 2 క్లాజులను కలిపేటప్పుడు మాత్రమే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అంటే దాని ముందు కామా ఉంటుంది. కానీ ఇక్కడ 2 వర్డ్స్ని కలిపింది, 2 నౌన్లు కలిపింది. 2 నౌన్లు కలిపితే ఎండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ అవ్వదు, ఆ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ అవ్వదు, ఓన్లీ సింపుల్ సెంటెన్స్. రాజు అండ్ గీత 2 నౌన్స్ కలిపినప్పుడు ఎండతో అది సింపుల్ సెంటెన్స్ మాత్రమే అవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అవ్వదు. ఓకేనా? ఇది కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించి. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. కాంప్లెక్స్ సెంటెన్స్లో కంపల్సరీగా ఒక డిపెండెంట్ క్లాజు ఉండాలి. ఒక డిపెండెంట్ క్లాజు, ఒక
ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి. డిపెండెంట్ క్లాజ్ ఇంకో పేరు చెప్పను, సబార్డినేట్ క్లాజ్ అని. అంటే సబార్డినేట్ కంజంక్షన్తో పాటు ఉన్న ఒక క్లాజ్ ఉండాలి. సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది, పక్కన ఒక క్లాజ్ ఉంటుంది, దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. డిపెండెంట్ క్లాజ్ అది వేరే క్లాజ్ మీద ఆధారపడుతుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అది డిపెండెంట్ క్లాజ్. ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. ఆ విధంగా సబార్డినేట్ కంజంక్షన్స్తో ఒక క్లాజ్ ఉంటే దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాము. ఆ విధంగా డిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉండాలి, నెక్స్ట్ మరొకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి. దానినే మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్తాం. కాంపౌండ్లో అయితే రెండు ఇండిపెండెంట్ క్లాజులే. ఓకేనా, రెండు ఇండిపెండెంట్ క్లాజులే, రెండు ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అలాగే సింపుల్ సెంటెన్స్ అయితే ఒకటే ఇండిపెండెంట్ క్లాజు, అంటే అక్కడ ఒకటే ఫైనైట్ వెర్బ్. కాంపౌండ్లో రెండు ఫైనైట్ వెర్బులే, కానీ మధ్యలో ఉన్న కంజంక్షన్స్ అలాగే పంక్చుయేషన్స్ బట్టి దాన్ని ఐడెంటిఫై చేయాలి. కాంప్లెక్స్లో కూడా రెండు ఫైనైట్ వెర్బులు వస్తాయి, కాంపౌండ్ లాగా వస్తాయి, కానీ ఎక్కడ దాన్ని రాసే విధానం బట్టి కంజంక్షన్స్ బట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అవన్నీ ట్రిక్స్ మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. సో ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ సబార్డినేట్ కంజంక్షన్ నుండి పక్కన సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఒక డిపెండెంట్ క్లాజ్. ఇదే సబార్డినేట్ క్లాజ్ అంటాం. అయితే మధ్యలో ఒక కంజంక్షన్ నుండి ఆ కంజంక్షన్ ముందు ఏ కామా కానీ లేకపోతే, మధ్యలో కంజంక్షన్ నుండి కంజంక్షన్ పక్కన సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది, కంజంక్షన్ ముందు ఎటువంటి కామాలు కానీ ఏమీ లేకపోతే అది కాంప్లెక్స్ సెంటెన్స్. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మధ్యలో కంజంక్షన్ ఉండి అది ఏ కంజంక్షన్ మీకు తెలియదు, ఓకేనా, దాని ముందు కామా లేదు అంటే అది కాంప్లెక్స్. దాని ముందు కామా ఉంది అంటే కాంపౌండ్. మధ్యలో కంజంక్షన్ ఉంది, దాని ముందు కామా ఉంది అంటే కాంపౌండ్. మధ్యలో కంజంక్షన్ ఉంది, దాని ముందు కామా లేకపోతే అది కాంప్లెక్స్. ఓకేనా, కాంప్లెక్స్. కామా ఉంటే కాంపౌండ్, కామా లేకపోతే కాంప్లెక్స్. ఎప్పుడు కంజంక్షన్కి ముందు. ఓకేనా, తర్వాత ఈ సబార్డినేట్ కంజంక్షన్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, ఫైనైట్ వెర్బ్ ఉంటుంది, దీని ముందు ఏ కామా ఉండదు. ఒకవేళ ఈ సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్న పార్ట్ అంతా స్టార్టింగ్లో ఇస్తే, సబార్డినేట్ కంజంక్షను సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ స్టార్టింగ్లో ఉంటే మధ్యలో కామా వస్తుంది. మధ్యలో కామా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మధ్యలో కంజంక్షన్ ఉండి ముందు కామా లేకపోతే అది కాంప్లెక్స్ సెంటెన్స్. స్టార్టింగ్లోనే కంజంక్షన్ ఉండి సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉండి మధ్యలో కామా వస్తే, స్టార్టింగ్లో కంజంక్షన్ ఉండి సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటుంది, దాని ముందు ఒక కంజంక్షన్ ఉంటుంది, ఆ తర్వాత మధ్యలో కామా వస్తే ఆ కామా తర్వాత సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటుంది డైరెక్ట్గా, అప్పుడు కూడా అది కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఈ పార్ట్ ముందు రాస్తే మధ్యలో కామా వస్తుంది, ఈ పార్ట్ మధ్యలో ఉంటే ముందు కామా రాదు. ఓకేనా, అది కాంప్లెక్స్ సెంటెన్స్. యూ విల్ పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. చూడండి ఇక్కడ సబ్జెక్టు ఇది ఫైనైట్ వెర్బ్, చూడండి మధ్యలో ఇఫ్ ఉన్నది, తర్వాత సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్, రెండు ఫైనైట్ వెర్బ్లు ఉన్నాయి. ఈ ముందు కంజంక్షన్ ఉంది, కంజంక్షన్ ముందు ఏ కామా లేదు కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. యూ విల్ పాస్ ది ఎగ్జామ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. నువ్వు కష్టపడినట్లయితే ఎగ్జామ్ పాస్ అవుతావని. ఓకేనా, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇఫ్తో స్టార్టింగ్లో ఉంది, ఇక సబ్జెక్టు ఇది ఫైనైట్ వెర్బ్, ఈ స్టార్టింగ్లో ఇఫ్ ఉంది. ఇఫ్ అంటే ఈ సబ్జెక్ట్ ముందు ఒక కంజంక్షన్ ఉంది, స్టార్టింగ్లో కంజంక్షన్ ఉండి మధ్యలో కామా ఉంది అంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ కామా ఉంది మధ్యలో, సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ స్టార్టింగ్లో కంజంక్షన్ ఉంది, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ కామా, స్టార్టింగ్ కంజంక్షన్ ఉండి సబ్జెక్ట్ ఉండి ఫైనైట్ వెర్బ్ ఉండి తర్వాత కామా వస్తే తర్వాత మళ్ళీ మామూలు కామనే సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటాయి. ఈ విధంగా వస్తే అది కాంప్లెక్స్ సెంటెన్స్. మన రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. స్టేషన్కి వెళ్ళే సమయానికి ట్రైన్ లెఫ్ట్ అయిపోయిందని. ఇక్కడ దాన్ని ఎలా చూడండి, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఇది సబ్జెక్టు ఇది ఫైనైట్ వెర్బ్. ఇక్కడ చూడండి సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉన్నాయి, మధ్యలో కంజంక్షన్ ఇచ్చాడు, ముందు కామా లేదు. కంజంక్షన్ నుండి కామా లేకుండా ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్, కంజంక్షన్ ఉండి కామా లేకుండా ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్. అయితే ఈ కంజంక్షన్ తర్వాత సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉండాలి, చూసుకోండి. ఓకేనా, ముందు కామా ఉండదు, మధ్యలో కామా ఉంటుంది. ఎప్పుడు స్టార్టింగ్లో కంజంక్షన్ వస్తే మధ్యలో కామా ఉంటుంది, లేదు మధ్యలో కంజంక్షన్ వస్తే ముందు కామా ఉండదు, అదే కాంప్లెక్స్ సెంటెన్స్. అలాగే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లు మధ్యలో రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తాయి. హూ, విచ్, దట్, హూమ్, హూజ్ వచ్చినా సరే అది కాంప్లెక్స్ సెంటెన్స్లే. హూ, విచ్, దట్, హూమ్, హూజ్ రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తాయి. ఓకేనా, ముందు యాంటిసిడెంట్ గురించి మాట్లాడుతామని చెప్పాను నేను.
అలాగే కొన్ని సందర్భాల్లో వేర్ అంటే రిలేటివ్ యాడ్వర్బ్స్ కూడా వస్తాయి, వేర్ కూడా వస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ విధంగా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ ఈ విధంగా కూడా ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ ద బిల్డింగ్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ మంత్. ఓకేనా? దిస్ ఇస్ ద బిల్డింగ్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ మంత్. ఓకేనా? ఇక్కడ చూడండి విచ్ ఉంది మధ్యలో WH వర్డ్ లేదా రిలేటివ్ ప్రొనౌన్. ఇది ముందున్నటువంటి బిల్డింగ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఐ నో ద గర్ల్ హూ హ్యాస్ బ్రోకెన్ ద బెంచ్. మధ్యలో రిలేటివ్ ప్రొనౌన్ ఉంది, అది ముందున్న యాంటిసిడెంట్ గురించి మాట్లాడుతుంది. దీన్ని కూడా మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ షీ లివ్స్. వేర్ ఉన్నది రిలేటివ్ యాడ్వర్బ్, అది దాని ముందున్న ప్లేస్ అని దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. ఓకేనా? ఎందుకంటే దీని తర్వాత సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటాయి. ఇగో ఫైనైట్ వెర్బ్ ఇది. ఒకసారి సబ్జెక్ట్ కనబడదు కానీ ఉంటుంది. ఫైనైట్ వెర్బ్ తీసుకోవాలి, ఫైనైట్ వెర్బ్ ఇది. ఓకేనా? సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఇది వీటి తర్వాత కూడా. ఓకేనా? నెక్స్ట్ హీ సెడ్ దట్ కూడా మనకి రిలేటివ్ ప్రొనౌనే. చూడండి ఇది ఒక క్లాజు, సబ్జెక్టు, ఇది ఫైనైట్ వెర్బ్. దట్ తర్వాత సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్. సో మధ్యలో దట్ ఉంది కాబట్టి ఇదంతా కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ విధంగా రిలేటివ్ ప్రొనౌన్స్ మధ్యలో ఉన్న నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ని ఫాలో అయినా అవి కాంప్లెక్స్ సెంటెన్స్లు అవుతాయి. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మధ్యలో కామా లేకుండా కంజంక్షన్ ఉండి పక్కన సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంది అంటే కాంప్లెక్స్. మధ్యలో కామా ఉండి కంజంక్షన్ సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉందంటే కాంపౌండ్. ఓకేనా? అయితే స్టార్టింగ్లో కంజంక్షన్ ఉండి మధ్యలో కామా ఉంటే, స్టార్టింగ్లో కంజంక్షన్ సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉండి కామా ఉంటే అప్పుడు మాత్రము కాంప్లెక్సే. మధ్యలో కామా ఉండి స్టార్టింగ్లో కంజంక్షన్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్సే. ఓకేనా? అయితే ఎక్కడ సబార్డినేట్ కంజంక్షన్ సంబంధించి మనం బిట్లు ఆడడం జరుగుతుంది. సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? కాన్సెప్ట్ చూడండి. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించి సబార్డినేట్ కంజంక్షన్స్ కొన్ని మీకు చెప్తాను ఇంపార్టెంట్వి. సబార్డినేట్ కంజంక్షన్స్లో కండిషన్స్ సంబంధించి ఇఫ్, అన్లెస్, వెదర్ ఆర్ నాట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఇన్ కేస్, ప్రొవైడెడ్ దట్. ఇవి కండిషన్స్ సంబంధించినటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్. ఇఫ్, అన్లెస్, వెదర్ ఆర్ నాట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, అలాగే ఇన్ కేస్, ప్రొవైడెడ్ దట్. అలాగే రీజన్ లేదా పర్పస్ సంబంధించినటువంటి యాజ్, సిన్స్, బికాజ్, సో డాష్ డాష్ దట్, సో దట్. ఈ రెండు కూడా మనకి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. కంజంక్షన్స్ ఇవే, మీకు కంజంక్షన్స్ కోసం చెప్తున్నాడు కానీ అది ఏ సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలంటే ఇందాక చెప్పిన స్ట్రక్చర్సే ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ కాంట్రాస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక యాక్షన్ జరిగితే దానికి రిజల్ట్ యాంటీగా వస్తుందన్నమాట. సపోజ్ నేను బాగా చదివాను అయినప్పటికీ ఫెయిల్ అయ్యాను. ఓకేనా? కాంట్రాస్ట్ అంటాం. అట్లా రెండు విరుద్ధ సెంటెన్స్లు ఉంటాయి. అటువంటి వాటికి సంబంధించిన కంజంక్షన్స్ అంటే దో, ఆల్దో, ఈవెన్ దో, వేరాజ్, ఈవెన్ ఇఫ్, వాట్ ఎవర్. దో, ఆల్దో, ఈవెన్ దో, వేరాజ్, ఈవెన్ ఇఫ్, వాట్ ఎవర్. అయితే ఇవి ఏవి కాంప్లెక్స్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్లో కూడా కాంట్రాస్ట్ సంబంధించిన యాడ్వర్బ్ బట్, ఎట్. ఓకేనా? సో అందులో కూడా ఉన్నాయి ఈ మీనింగ్ వచ్చినవి కానీ అవి కాంపౌండ్ సంబంధించినటువంటి కంజంక్షన్స్. ఇవంటే సబార్డినేట్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించినవి. కానీ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ బట్టి తేడా మీరు అబ్జర్వ్ చేయాలి, అలాగే ఐడెంటిఫై చేయగలరు. ఓకేనా? ప్లేస్ సంబంధించి వేర్, వేర్ ఎవర్, ఎవ్రీవేర్, ఎనీవేర్. వాట్ ఎవర్ రెండు కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ వస్తాయి. అలాగే వేరు, వేరెవరు, వెన్ ఎవర్ ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్లు ఏర్పరుస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వేర్, వేరెవర్, ఎవ్రీవేర్, ఎనీవేర్. ప్లేస్ సంబంధించి టైం సంబంధించి బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, అంటిల్, వెన్, వైల్, వెన్ ఎవర్. బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, అంటిల్, వెన్, వైల్, వెన్ ఎవర్ వీటితో ఏవైనా సెంటెన్స్లు ఇచ్చినట్లయితే అవన్నీ కాంప్లెక్స్ సెంటెన్స్లు. ఇవన్నీ సబార్డినేట్ కంజంక్షన్స్ ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? సో కంజంక్షన్ గుర్తుపెట్టుకోవడం కోసం వీటిని బై హార్ట్ చేయండి. కాంపౌండ్ కంజంక్షన్స్ కొన్ని చెప్పాను, కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించి కొన్ని కోఆర్డినేట్ కంజంక్షన్స్ చెప్పాను, అలాగే కంజంక్టివ్ అడ్వర్బ్స్ చెప్పాను. ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్. ఓకేనా? అయితే మేనర్ సంబంధించి యాజ్ ఇఫ్, యాజ్, యాజ్ దో, యాజ్ ఇఫ్, యాజ్ దో ఇవి కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. అయితే కాంప్లెక్స్ సెంటెన్స్ రాసేటప్పుడు నేను చెప్పిన ఫస్ట్ రూల్స్ అన్ని
ఫాలో అవుతాయి ఇవన్నీ కూడా. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, హార్డ్లీ వెన్, బేర్లీ వెన్, స్కేర్స్లీ వెన్, యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్ని ఏర్పరుస్తాయి. ఇంపార్టెంట్. హార్డ్లీ వెన్తో సెంటెన్స్ ఇచ్చిన, బేర్లీ వెన్ ఇచ్చిన, స్కేర్స్లీ వెన్ ఇచ్చిన, యాజ్ సూన్ యాజ్తో ఇచ్చిన, నో సూనర్ దాన్తో ఇచ్చిన, అవి కాంప్లెక్స్ సెంటెన్స్లు. ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, యాజ్ వెల్ యాజ్ కానీ ఇచ్చినట్లయితే మాత్రం కాంపౌండ్ అవుతాయి. ఇవి కాంపౌండ్ సెంటెన్స్, రెండు ఒకలాగా ఉంటాయి జంట పదాలలాగా. కానీ ఈ మూడు కాంపౌండ్ సెంటెన్స్ ఏర్పరుస్తాయి, ఇవి మాత్రం కాంప్లెక్స్ సెంటెన్స్ ఏర్పరుస్తాయి. ఓకేనా? ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్. ఓకేనా? అవి కాంప్లెక్స్ సెంటెన్స్ని ఏర్పరుస్తాయి. ఇదండి కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించి. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక డిపెండెంట్ క్లాజ్ కంపల్సరీగా ఉంటుంది. ఆ డిపెండెంట్ క్లాజే సబార్డినేట్ క్లాజు. ఆ సబార్డినేట్ క్లాజ్ అయ్యిందంటే దాని ముందు సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని పేరు పెట్టాం. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇవే కాకుండా రిలేటివ్ ప్రొనౌన్స్తో కూడా వస్తాయని చెప్పాను ముందే, వాటితో వచ్చిన కాంప్లెక్స్ సెంటెన్స్లే. అలాగే మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనం ఆల్రెడీ అసర్టివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం, ఇంపరేటివ్ చెప్పుకున్నాం, ఇంట్రాగేటివ్ చెప్పుకున్నాం, ఎక్స్క్లమేటివ్ చెప్పుకున్నాం. అవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్లు. సింపుల్ సెంటెన్స్లు. ఓపెన్ ద డోర్ సింపుల్ సెంటెన్సే. హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ సింపుల్ సెంటెన్సే. అసర్టివ్ సెంటెన్స్లు, అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు, ఇంపరేటివ్ సెంటెన్స్లు ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్లు. అందులో ఒకటే ఫైనైట్ వెర్బ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిపోర్టెడ్ స్పీచ్ రాసినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తాం హీ సెడ్ దట్, హీ ఆస్క్డ్ దట్, లేదా హీ ఆస్క్డ్ హూ, లేదా హీ ఆస్క్డ్ వాట్ అని పెట్టి డబుల్ వర్డ్తో స్టార్ట్ చేస్తాము. హీ ఆస్క్డ్ ఇఫ్తో రాస్తాము. అలాగే ఈ సెడ్ దట్ అని రాస్తాం కదా. ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడి వచ్చిన ఆన్సర్లు అన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్స్లు. అందులో రెండు ఫైనైట్ వెర్బులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని బిట్స్ చూద్దాం. బీయింగ్ టైర్డ్, హీ లే డౌన్ ఆన్ ద సోఫా. దిస్ సెంటెన్స్ ఈజ్ సింపుల్ సెంటెన్సా, కాంపౌండా, కాంప్లెక్స్, ఇంట్రాగేటివ్? ఇంట్రాగేటివ్ అలాగే అవుతుంది. బీయింగ్తో స్టార్ట్ అయ్యింది, పక్కన కామా ఉంది. చెప్పండి మీకు, వెర్బ్ వన్కి ఇంక్ ఫామ్ కానీ బీయింగ్తో కానీ స్టార్ట్ అయ్యి కామా ఉంటే తర్వాత సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అని చెప్పాను. ఓకేనా? షీ డిడ్ నాట్ గో టు స్కూల్ యాజ్ షీ వాజ్ ఇల్. ఇక్కడ చూడండి, ఇదొక సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్, ఇదొక క్లాజ్ అనమాట. అలాగే మధ్యలో యాజ్ ఉండి తర్వాత సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంది. సో సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ నుండి మధ్యలో ఒక కంజంక్షన్ ఉండి కామా లేదు ముందు, మధ్యలో కంజంక్షన్ ఉండి కామా లేదంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పాను. అదేందా? షీ డిడ్ నాట్ గో టు స్కూల్ యాజ్ షీ వాజ్ ఇల్, మధ్యలో కంజంక్షన్ ఉండి ముందు కామా లేదు అంటే కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్గా ఐడెంటిఫై చేయండి. ఓకేనా? చూస్ ది సింపుల్ సెంటెన్స్, లేదంటే సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది. కంజంక్షన్స్ వచ్చినా ఈజీగా గుర్తు, పంక్చువేషన్ బట్టి కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఈ 4 సెంటెన్స్లో సింపుల్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. ద బేబీ క్రైడ్, బేబీ ఏడ్చిందని. సో ఇది సరిపోయింది. సబ్జెక్టు ఒక ఫైనైట్ వెర్బ్ అంటే ఒకటే సింపుల్, ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి ఇదే సింపుల్ సెంటెన్స్. ఇవి ఎందుకు అవ్వంటే హీ వెంట్ టు మార్కెట్ అండ్ బాట్ వెజిటబుల్స్, మధ్యలో కామా ఉండి కంజంక్షన్ ఉంది. కామా వచ్చి కామా తర్వాత కంజంక్షన్ వస్తే కాంపౌండ్ సెంటెన్స్ ఇది. స్టడీ కామా, ఇది కంజంక్షన్, తర్వాత సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్. కామా తర్వాత కంజంక్షన్ ఉండి సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్. ఎల్స్ అదే ఆర్ఎల్స్, ఇవన్నీ కూడా మనకి కాంపౌండ్ సెంటెన్స్ వస్తాయి. నెక్స్ట్, హీ వాజ్ హంగ్రీ, కామా మధ్యలో సో ఉంది, హీ ఏట్ అన్ యాపిల్. అది చేయండి, మధ్యలో కంజంక్షన్ ఉండి ముందు కామా ఉందంటే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, సారీ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ మధ్యలో కంజంక్షన్ ఉంది ఎందుకంటే ఇది పక్కన సబ్జెక్టు, ఇది ఫైనైట్ వెర్బ్, ఈ ముందు కంజంక్షన్ ముందు కామా ఇచ్చాడంటే అది కాంపౌండ్ సెంటెన్స్. ఓకేనా? కాబట్టి మనకి సింపుల్ సెంటెన్స్ ఏదంటే ద బేబీ క్రైడ్ అనేది సింపుల్ సెంటెన్స్. ఈ విధంగా కంజంక్షన్స్ కూడా అడగచ్చు, ఏ సెంటెన్స్ ఇది ఏమవుద్దని. ఓకేనా? అలాగే ఇదే టైప్ ఆఫ్ సెంటెన్స్ కూడా అడగచ్చు. ఓకేనా? అలాగే కింద కొన్ని సెంటెన్స్లు ఇచ్చి అందులో కాంపౌండ్ ఏది, కాంప్లెక్స్ ఏది, సింపుల్ ఏదని అడగచ్చు. ఈ విధంగా ఏ రకంగా అడిగినా నేను చెప్పిన ట్రిక్స్ అన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ మనకి చిన్న చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హ్యావింగ్ ప్లస్ V3 ఉండి కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటే సింపుల్ సెంటెన్స్. వెర్బ్ వన్కి ING ఉండి కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటే సింపుల్ సెంటెన్స్. అలాగే ఆన్ ప్లస్ వెర్బ్ వన్కి ING ఉన్న కామా ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉన్న, ఆన్ ప్లస్ వెర్బ్ వన్కి ING స్టార్టింగ్ ఉన్న సింపుల్ సెంటెన్సే. ఆఫ్టర్ ప్లస్ వెర్బ్ వన్కి ING ఉన్న సింపుల్ సెంటెన్సే.
ఆఫ్టర్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ స్టార్టింగ్లో ఉండి కామా ఉన్న సింపుల్ సెంటెన్సే. ఆన్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ ఉండి మధ్యలో కామా ఉండి తర్వాత సబ్జెక్ట్ ఫైనల్ వెర్బ్ ఉన్న సింపుల్ సెంటెన్సే. ఓకేనా? ఆన్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ, ఆఫ్టర్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ అంటే V4 అనమాట. ఆన్ ప్లస్ V4, ఆఫ్టర్ ప్లస్ V4 ఉన్న అవి సింపుల్ సెంటెన్స్లో అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.